వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మాలవిక. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. కార్తీక మాసం అనగానే ఫస్ట్ గుర్తొచ్చేవి పూజలు, గుత్తి దీపం పెడుతూ ఉంటాం కదా. అంటే 365 ఒక సంవత్సరానికి సంబంధించిన ఒత్తులన్నీ కూడా కార్తీక మాసంలో ఒక్కసారి గుత్తి దీపం ద్వారా పెడితే సంవత్సరం మొత్తం వచ్చే ఫలితం కూడా ఈ కార్తీక మాసంలో పొందొచ్చు. అందుకోసం దీపం పెడుతూ ఉంటాం. ఇవాళ నవంబర్ 2 ద్వాదశి, సండే. ఇవాళ మనకి పౌర్ణమి వెనస్డే అవుతుంది. బట్ మా హస్బెండ్ ఉండట్లేదు, ఆఫీస్ వర్క్ మీద 2 days బయటకు వెళ్తున్నారు. సో తను ఉన్నప్పుడు వెలిగిద్దామనేసి ఈరోజు సండే మార్నింగ్ 3 o'clock లేసి ఫ్రెష్ అప్ అయ్యి, ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ 4 అవుతుంది. సో ఇంట్లో పూజ చేసుకుందాం అనేసి ఫస్ట్ పూజ దగ్గర ఉన్న వస్తువులన్నీ తీసేసి క్లీన్ చేసుకుంటాను. నేను ఇష్టంగా పూజలు చేసుకుంటాను. నాకు పెద్దగా ఏం తెలియదు, బట్ నాకు కావాల్సినవి మాత్రం తెలుసుకొని, అంటే కంప్లీట్గా తెలుసుకొని పూజలు చేసుకుంటూ ఉంటాను. నాకు తెలిసినవి కొన్ని చెప్తాను మీకు. బేసిక్గా ప్రమితలు ఉంటాయి కదా, ఇప్పుడు మనం వెండివో ఇత్తడివో వాడుతూ ఉంటాం కదా. ఇత్తడివి అయితే ఫస్ట్ మనం అంటే ఈ రోజు వెలిగించినవి నెక్స్ట్ డే వెలిగిస్తే దాన్ని క్లీన్ చేసుకుంటాం కదా. క్లీన్ చేసుకున్నప్పుడు పచ్చి వాటిలో వెలిగించకూడదు. ప్రమితలు పచ్చిగా ఉన్నప్పుడు వెలిగించదు. సో దాన్ని క్లీన్ చేసుకోవాలి. నేను ఎప్పుడు వాటి కోసం సపరేట్గా వైప్స్ పెట్టుకుంటా, లేకపోతే ఏమైనా టిష్యూ పేపర్స్ సపరేట్గా పర్చేజ్ చేసి వాటికి మాత్రం సపరేట్గా పెట్టుకుంటాను. చాలామంది బేసిక్ అయితే కొన్ని క్లాత్స్ పెట్టుకుంటారు, రెగ్యులర్గా వాటిని వాష్ చేసుకుంటూ ఉంటారు అనమాట. నాకు పూజ గది సపరేట్గా ఏం లేదు. మేము ఇక్కడ రెంట్కి ఉంటాం కాబట్టి నాకు కిచెన్లో ఒక షెల్ఫ్ ఇచ్చారు అంతే. సో నేను అక్కడ పెట్టుకున్న, ఇప్పుడు ఏ క్లాత్ పెట్టుకున్నా కూడా నాకు పీరియడ్ టైంలో టచ్ అయితే మళ్ళీ నాకు రీయూజ్ చేయబుద్ది కాదు. దట్స్ వై నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు టిష్యూస్ పెట్టుకుంటే అక్కడ క్లీన్ చేసుకొని దాన్ని నేను తర్వాత కిచెన్లో వాడుకుంటా. అంటే ఓన్లీ స్టవ్ వరకు మాత్రమే వాడుకుంటా. దాన్ని తర్వాత అంటే ఎక్కడ తొక్కలేని ప్లేసెస్ ఉంటాయి కదా. సో ఎక్కడ అంటే అంటుముట్టు లేని ప్లేస్లో వేయాలంటారు కదా. సో అంటుముట్టు లేని ప్లేస్లోనే వేస్తూ ఉంటాం. ఆల్మోస్ట్ నా పూజ అయ్యేసరికి ఇక తెల్లారుతుంది. సూర్యుడు రాకముందుకు ఒత్తులు వెలిగిస్తాం, లేకపోతే చీకటి అయిన తర్వాత. ఈవినింగ్ వరకు అంటే నేను ఫాస్టింగ్ ఉండాలి. మళ్ళీ అందులో మా హస్బెండ్ వెళ్తున్నారు కాబట్టి సో నేను మార్నింగ్ వెళ్దామనేసి ప్రిపేర్ అయినా. అండ్ తులసి కొట్ట దగ్గర కూడా దీపం పెట్టేసుకున్నా. మా హస్బెండ్ అప్పటికే లేచి ఫ్రెష్ అప్ అయ్యాడు. నేను భవికి స్నానం పోషిస్తే తను బట్టలు ఇస్తున్నాడు అనమాట. నాకు పర్సనల్గా భరత్ చాలా అంటే చాలా హెల్ప్ చేస్తాడు. ఇట్లానే ఉండాలి హస్బెండ్ అంటే, ఇలానే చేయాలని అట్లాంటి రూల్స్ ఏమీ లేదు. అన్నిట్లలో మంచిగా హెల్ప్ చేస్తాడు. అంతేకాకుండా భరత్కి ఇంట్లో ఎప్పుడు డివోషనల్ ఫీల్ ఉండాలి అంటే గడపకు ముగ్గు పెట్టుకోవడము, ఇంట్లో దీపం పెట్టుకోవడం ఇట్లాంటివి చాలా ఇష్టము. సో వత్తులు వెలిగిద్దామనేసి పానగల దగ్గర ఉన్న ఛాయ సోమేశ్వరాలకి వచ్చాము. లాస్ట్ టైం భవిక్ బర్త్డే రోజు ఇక్కడికి వచ్చాం కదా, సేమ్ అదే టెంపుల్ అనమాట. మేము రాకముందుకే చాలామంది వచ్చారు టెంపుల్లో. ఆ దీపాలు వెలిగిస్తున్నారు, కోనేరులో కూడా దీపాలు వదిలిపెడుతున్నారు. ఇంకొక 2 daysలో ఫుల్ రష్ ఉంటారు ఇక్కడ. ఇందాక ఆర్చ్ చూసాం కదా, ఆర్చ్ దగ్గర వెహికల్ పెట్టి లోపలికి నడుచుకుంటూ 1/2 kilometer లోపలికి నడుచుకుంటూ రావాలి. అండ్ డైరెక్ట్ కూడా దర్శనాలు ఉండవు. కోనేరు చుట్టూ తిరిగి వచ్చి లోపలికి దర్శనానికి పంపిస్తారనమాట. అభిషేకాలు ఇట్లా ఏమీ ఉండవు. అప్పుడు ఫుల్ అంటే ఫుల్ రష్ ఉంటారు. కనీసం ప్రశాంతంగా దీపం పెట్టుకునేంత ఛాన్స్ కూడా దొరకదు అక్కడ, అంత రష్ ఉంటారు. ఒక రకంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నా, ఎందుకంటే ప్రశాంతంగా దీపం పెట్టుకునే ఛాన్స్ నాకు దక్కిందనేసి. అదే కార్తీక పౌర్ణమి రోజు అయితే ఆ రష్కి కనీసం గుడి లోపల దీపం కూడా పెట్టనివ్వరు. బయట టేబుల్స్ వేసి టేబుల్స్ మీద పెడతారు. కనీసం వత్తులు పూర్తి కూడా కాలనివ్వరు. అటు కాలుతుంటేనే తీసేసి మళ్ళీ వేరే వాళ్ళు పెడుతుంటారు. దానితో పోల్చుకుంటే ఇది ప్రశాంతంగా హ్యాపీగా మళ్ళీ గుడి లోపల పెట్టుకుంటాం కాబట్టి ఒక రకంగా నాకు హ్యాపీ. మేము వెళ్ళాక అక్కడ ఆల్రెడీ ఇచ్చట దీపాలు పెట్టరాదు అనేసి బోర్డు మెన్షన్ చేసింది. కాకపోతే అక్కడ అంకుల్ అన్నారు కదా, ఎవరు లేరు కదమ్మా ఇక్కడ పెట్టేసుకో, పర్లేదు, ప్రాబ్లం ఏం లేదు అనేసి అన్నారు. సో నేను వెళ్ళి వాటర్తో క్లీన్ చేసుకొని, దీపం ఎప్పుడైనా ఎలా పెడతామంటే కింద పసుపుతో పద్మం ముగ్గేసి, అండ్ ముగ్గు ఒకటి కాదు కర్రలు మ్యాండేటరీ అనమాట. కర్రలు లేకుండా ముగ్గు పూర్తవ్వదు. సో కర్రలు వేసేసుకొని ముగ్గు పెట్టుకోవాలి. తర్వాత పసుపు కుంకుమతో కూడా ఒకసారి వేసుకోవాలి. ఆ తర్వాత మేము ముగ్గురం కాబట్టి గుత్తి దీపం ఒక దాంట్లో 365 ఉంటుంది కాబట్టి ఒకరికి సంబంధించింది అది. మేము ముగ్గురం కాబట్టి 3 ఒత్తులు అనమాట. సో తమలపాకులు వేసుకొని 3 ఒత్తులు. బేసిక్గా చాలామంది అయితే పిండి దీపాలు పెడతారు. పిండితో పెట్టుకోవచ్చు, లేకపోతే ప్రమితలతో పెట్టుకోవచ్చు. పిండి దీపం పెడితే సింగిల్గా పెట్టుకోవాలి. అదే ప్రమితలతో పెట్టుకుంటే 2 జంట దీపాలలాగా పెట్టండి. సింగిల్గా ఎప్పుడు పెట్టొద్దు. 2 జంట దీపాలు పెట్టాలన్నమాట. అంటే ఒక్కొక్కరికి 2 అనమాట. అంటే టోటల్గా 6. ఇది నాకు భరత్కి భవిక్కి సంబంధించిన పూజ కాబట్టి 3 పెట్టుకున్నాను అనమాట. ఈ ఆయిల్ నైటే ఈ బాక్స్లో నేను 3 వత్తులేసి ఆయిల్లో ముంచి అందులో పెట్టుకున్నాను అనమాట. డైరెక్ట్ తీసుకెళ్ళి నేను అందులో ఆయిల్ పోస్తే అది కరెక్ట్గా నానదు, దీపాలు కూడా కరెక్ట్గా వెలగవు. అందుకనేసి ఒకరోజు ముందు అనమాట పూజకి సంబంధించినవన్నీ కూడా సెట్ చేసి పెట్టుకున్నా. మార్నింగ్ హడావిడితో మర్చిపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుందనేసి నైటే అన్నీ సెట్ చేసి పెట్టుకున్నా. మెయిన్గా ఈ పూజ చేయాల్సింది భరత్. నేను ఇంటి యజమాని మాత్రమే ఈ పూజ చేయాలి. అందుకోసమే అన్నీ సెట్ చేసి పెట్టి భరత్కి ఇచ్చేసా. మళ్ళీ అందులోటి మనం
నార్మల్గా అగ్గిపుల్లతో దీపం పెడుతూ ఉంటాం కదా, అగ్గిపుల్లతో పెట్టొద్దు ఏం కూడా చాగంటి ప్రవచనాల్లో చూసాను అనమాట. ఇంతకుముందు అయితే నార్మల్గా అట్లనే పెడుతుండే. మనం ఎప్పుడైనా కొవ్వొత్తితో అయినా కూడా మళ్ళీ అగ్గిపెట్టెతో ఎప్పుడు కూడా దీపం పెట్టొద్దంట, కార్తీక దీపం ఓన్లీ అగరవత్తులతో మాత్రమే పెట్టాలంట. సో నేను కూడా అలాగే పెట్టించిన భరత్తో. ఆ తర్వాత నార్మల్గా దీపం పెట్టిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసిండు భరత్. కొన్ని విషయాలలో భరత్ చాలా బాగా నచ్చుతాడు బేసిక్గా. అంటే ఇవాళ మార్నింగ్ ఆల్మోస్ట్ 4:30కి అట్లా లేచిండు అనమాట. అంటే ఇప్పుడు పూజ నేను చేసుకోవాలనుకున్నా, అంత నా ఫోర్స్ మీదనే, తర్వాత చేసుకోవచ్చు నాకు ఆప్షన్ ఉంది. బట్ ఇద్దరం వెళ్ళి చేసుకోవాలన్న థాట్ మీదనే నేను లేపిన. ఏ టైంలో అయినా లేపితే లేస్తాడు, మంచిగా పూజ అంటే చేస్తాడు, అట్లేం లేదు. ఎందుకు ఏమిటి అని రిటర్న్ క్వశ్చన్స్ ఏం చేయడు. అదో కొన్ని విషయాలలో మస్తు హ్యాపీ. లేడీస్ అందరూ ఇంతే కదా, చిన్న విషయానికి మస్తు హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ నాట్ బట్ లీస్ట్ ఒక్క విషయం చెప్పడం మర్చిపోయినా, ఇక్కడ మనం దీపం వెలిగించాక అక్షంతలు తీసుకొని త్రయంబకేశ్వర్ని ఆహ్వానించినట్టు పిలిచి అక్కడ అక్షంతలు వేసి రావాలంట. అక్కడ దీపం పెట్టేసి నార్మల్గా లేచి వస్తే అది ఇన్కంప్లీట్ అంట. నేను కూడా ప్రవచనాలలో విన్నా, సో నేను కూడా అది చేయించా. బట్ ఆ క్లిప్ మిస్ అయిపోయింది నా దగ్గర. నేను దీపం పెట్టింది ఆల్మోస్ట్ గజస్తంభం పక్కన అనమాట. కాకపోతే అప్పటికే జనాలు ఎక్కువైపోయారు. పక్కన చెట్టు కింద పెట్టిస్తున్నారు అందరికీ. అండ్ బయటకు వచ్చేసినాం కోనేరులో దీపాలు వదిలేద్దాం అనేసి. నాకు ఈ కోనేరు మస్తు ఇష్టం. చాలామంది ఇక్కడ కార్తీక స్నానాలు కూడా చేస్తారంట, కాకపోతే అస్సలు బాగాలేదు, అస్సలు నీట్గా లేదు, మొత్తం పాకరు ఉంది. కనీసం అలా కాలు పెడితే జారు పడేటట్టున్నది. వరంగల్లో బేసిక్గా టెంపుల్స్ ఉంటాయి కానీ ఆపోజిట్లో కోనేరులు అంటే చాలా రేరు, ఎక్కడో కాడు ఉంటాయి అనుకుంటా. నాకు తెలిసి అయితే లేని కూడా లేవు. నాకు ఇక్కడ నల్గొండలో ఇది ఒకటి చాలా ఇష్టం. మంచిగా టెంపుల్కి ఆపోజిట్లోనే కోనేరు ఉంటుంది. ఈ కార్తీక మాసంలో చాలా అంటే పవిత్రంగా చూసుకుంటుంది. అంత పవిత్రమైంది కనీసం కార్తీక మాసంలో అయినా కూడా నీట్గా మెయింటైన్ చేయొచ్చు కదా అనిపించింది. ఆ దీపాలు పోనీకో, ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఇట్లా వాటర్ ఉంటే అప్పటికి కొంచెం ఫ్రెష్నెస్ అని ఉంటుంది. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ కార్తీక స్నానాలు కూడా చేస్తూ ఉంటారంట. ఈ భవికి వాటర్ని చూడగానే అసలు ఆగని కూడా ఆగడు. ఎప్పుడెప్పుడు దిగుదామా అన్నట్టు వెయిట్ చేస్తున్నాడు. అప్పుడే పంపింగ్ ఆన్ చేస్తారు, ఇంకా మస్తు ఎగ్జైట్ ఫీల్ అవుతున్నాడు. ఈ కోనేరులో దీపాలు పెడదామంటే భరత్ వెళ్ళి డొప్ప తీసుకురానికి వెళ్ళాడు అనమాట. వీటిని అరటి డొప్ప అంటారనమాట. ఒక డొప్ప 50 రూపీస్ అంట. సో అందులో వత్తులు తీసుకొచ్చిండు. నాకు కొంచెం ఓసీడీ ఎక్కువ, మాటికి చేతులు కడుక్కుంటూ ఉంటాను అనమాట. నాలుగు మీలో ఎవరైనా ఉన్నారా ఉంటే వాళ్ళని ట్యాగ్ చేసేయండి అండ్ కామెంట్ చేసేయండి. డొప్పలో ప్రమితల కింద పసుపు కుంకుమ వేసాను, పూలు కూడా పెట్టేసి అక్షింతలు వేసేసి దీపం అయితే వెలిగించాను. ఎగ్జాక్ట్లీ ఇదే రోజు లాస్ట్ ఇయర్ నేను విజయవాడలో కృష్ణానదిలో దీపం పెట్టిన అనమాట. ఈ ఇయర్ ఇక్కడ పెడుతున్నా. నేను కొంచెం పూజలు ఎక్కువే చేసుకుంటా. నేను మర్చిపోయినా కూడా మా మమ్మీ గుర్తు చేసి మరి పూజలు చేయి, ఈరోజు మంచి వారం, ఇవాళ ఈ పూజ చేయాలి, ఆ పూజ చేయాలి అనేసి ప్రతిదీ చెప్తూ ఉంటుందన్నమాట. నేను దీపాలు వదిలేసే టైంకి ఆల్రెడీకి నా కాలు స్లిప్ అయిపోయింది, అందుకే పైనుండి దీపాలు వదిలేసిన. కార్తీక మాసంలో దీపాలు వదిలేయాలి, అందులోటి నది స్నానం ఆచరించాలంటారు. మనకి దగ్గరలో ఎక్కడ అవైలబుల్గా లేదు కాబట్టి నేనైతే ఎక్కడికి వెళ్ళలేదు. సో దీపాలు అయితే వదిలేసి దండం పెట్టుకుని బయటకైతే వచ్చేసిన. లాస్ట్ ఇయర్ కార్తీక పౌర్ణమి రోజు ఇక్కడ ఫుల్ రష్ ఉండే. లోపలికి వద్దామనేసి ఎంత ట్రై చేసినా కూడా మస్తు జనాలకి. భవిక్ చిన్నోడు కాబట్టి సఫికేటెడ్గా ఫీల్ అవుతారనేసి పక్కన ఇంకో శివాలయం ఉంటే అక్కడికి వెళ్ళినాం అనమాట. అదే రోజు అక్కడ దీపం పెట్టి తిరుపతికి వెళ్ళి ఉండే అనమాట. ఇక్కడ నల్గొండ శివాలయంలో ఇక్కడ దీపం పెట్టడం నేను బేసిక్గా 3rd టైము. ఫస్ట్ టైం నా పెళ్ళైన నెక్స్ట్ డే అంటే November 17th అనమాట. 2021లో November 17th రోజు నా వెడ్డింగ్ అయిన నెక్స్ట్ డే 18th రోజు పౌర్ణమి అయిందనమాట. ఫస్ట్ టైం మా అత్తయ్య పెట్టించింది. మేము అదే మాట్లాడుకుంటున్నాం ఇక్కడ, నేను మా హస్బెండ్. నేను బిఫోర్ మ్యారేజ్ కూడా పూజలు చేసేదాన్ని, బట్ ఇంతలా కాదు. మా మమ్మీ చెప్తే చేసి మొక్కుకొని బయటకు వచ్చేదాన్ని అంతే, అంతకు మించి ఏం తెలియకుండే అప్పుడు. ఇప్పుడు అలా కాదు, ప్రతిదీ నా సొంతంగా అన్నీ తెలుసుకొని ఇష్టంగా చేసుకుంటాను నేను పూజలు. టెంపుల్ నుండి బయటకు వచ్చేసినాం అనమాట. మా భవికి ఇట్లాంటివి చాలా ఇష్టం. అందులోటి నేను హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకొక విషయం ఏంటంటే భవికి కూడా మంచి సపోర్ట్ చేస్తాడు అన్నట్టు. పూజల టైంలో ఇబ్బంది పెడతాడు, బట్ అంతలా కాదు, లైట్గా. పౌర్ణమి రోజు అక్కడ ఆర్చ్ దగ్గరే వెహికల్స్ అన్ని ఆపిస్తారు, అక్కడనే లోపలికి నడుచుకుంటూ రావాలి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.